రామ్మోహన్ గారు ఇక్కడ రెండు కనబడుతున్నాయి. ఒకటి పిటిషన్స్ ఆల్రెడీ జీవో నెంబర్ 9కి సంబంధించి ఉన్నాయి. రెండోది ఇంప్లీట్ పిటిషన్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. సో ఈ రెండు వ్యవహారాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు కేటాయించినటువంటి స్థానాలకు 23% అనేటువంటి రిజర్వేషన్ కూడా తగ్గిందనేది సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చింది. అంటే మిగిలినటువంటివి ఇంకా బయటికి పడితే పూర్తి స్థాయిలో దీని మీద కూడా స్టే వచ్చేటువంటి ఛాన్సెస్ లేవంటారా? జీవో నెంబర్ 9 ఇంకా తేల్చలేదు. అట్లానే మిగతా రిజర్వేషన్ల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలు కేసు వేశారు ఇదే హైకోర్టులో. ఏమనంటే మాకేమో 2011 జనాభా లెక్కలు మమ్మల్ని అనుసరిస్తూ అంటున్నారు, ఇప్పుడు బీసీలకేమో 2024 లెక్కలు అంటున్నారు. ఇదేం న్యాయం అంటున్నారు వాళ్ళు. అంతే కదా, 24 ప్రకారం ఏమో బీసీ లెక్కలు చేస్తారు, 2011 లెక్కలు వాడి చేస్తే ఆ 23% కూడా మిగిలింది. 2011 కాదు, మమ్మల్ని కూడా 2024 వాళ్ళు ఎట్లా పెరిగినట్టున్నారు, మమ్మల్ని కూడా మన లెక్కలు చేశారు కదా. మన కులగన్న ఓన్లీ బీసీలు చేయలేదు, అన్ని కులాలు లెక్కలు తీసుకున్నారు. అన్ని కుల లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు ప్రభుత్వం అంటున్నారు. ఆ గోప్యత వ్యక్తిగత గోప్యతకి భంగం కలుగుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి గోప్యతకి భంగం కలిగినప్పుడు ఎందుకు చేసే లెక్కలు మరి? అందుకని ఎస్సీలు ఏమంటున్నారు, ఎస్సీ ఎస్టీలు మీరు ఎట్లా లెక్కలు చేశారు కదా, 2024 బీసీ జనాభా లెక్కలు తేల్చారు కదా, మొత్తం 46% ఏమో హిందూ బీసీలు, ఇదో లోలిమాన్, మళ్ళా ముస్లిం బీసీలు 10% అని తెలిసారు కదా. మరి 56.17-27% సుమారు 57% బీసీలు ఉన్నప్పుడు మరి ఇటు పక్కన మరి ఎస్సీల లెక్క కూడా మీరు ఉండాలి కదా. మరి వాళ్ళు ఎంత శాతం పెరిగిండ్రు? ఇప్పుడు ఎస్సీలకు లభిస్తున్న 18% రిజర్వేషన్ 23 అవుతుంది ఈ కొత్త లెక్క తీసుకుంటే, ఎస్టీలో పాటిస్తున్న 10% రిజర్వేషన్ 12 అవుతుంది. మరి అటువంటిప్పుడు ఆ ఈ మూడు కలిపితే మళ్ళీ 5% పోతాయి కదా మీకు. అంటే వీళ్ళ లెక్కలు ఇట్లా ఉండాలి, వాళ్ళ లెక్కలు అట్లా ఉండాలి. అందుకని పిటిషన్ వేసింది ఎస్సీ ఎస్టీలు ఏంటంటే మమ్మల్ని కూడా 2024 జనాభా లెక్కల్లో ప్రకారమే మీరు ఏదైతే కులగణన చేశారో దాని లెక్క ప్రకారం తీసుకోండి అంటున్నారు. అది పెండింగ్ లో ఉంది. మీరు అన్న 9వ నెంబర్ జీవో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కొత్తగా 17% దిగజారిపోయినాయి రిజర్వేషన్లు. కొన్ని జిల్లాల్లో 17%, 16% కూడా దక్కలేవు. కొన్ని జిల్లాల్లో ఏమో పూర్తి శాతం దక్కుతున్నాయి అనే మాట ఉంటుంది. అప్పుడు కూడా 23% ఎక్కడ దాటలేదు. అప్పటికి ఇప్పటికీ అంటే లెక్కలు తప్పు చెప్తున్నారు సార్. అది నేను చూశాను. కొందరేమో 18 మంది సర్పంచుల పెరిగింది సంఖ్య అంటున్నారు. ఏది 2019కి ఇప్పటికి. అందుకని 2019లో ఈ శశబిషలు పడే ఇవన్నీ చేసి ఒక లెక్కకు వచ్చి ఎక్కడ ఆటంకం కలుగుంటే ఎన్నికలు నిర్వహించారు. ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తొందర పడితే ఇట్లాగే ఉంటది అంటున్నాను. అన్నం ఉడికిన దాకా ఆగినప్పుడు ఉమ్మగిల దాకా ఆగాలి. ఉమ్మగిల దాకా ఆగకపోతే ముఖానికి ఆవిరి కొడుతుంది, ముఖం అంతా మాడిపోతుంది. ఇది జరుగుతుంది. అదే హైకోర్టు ఏం చేస్తుంది చెప్పలేను నేను. కానీ నా ఉద్దేశం ఏంటంటే పిటిషన్ స్వీకరించిందంటే హైకోర్టు తీర్పు ఇవాళ ఇస్తుందా, లేకపోతే ఎన్నికలు పాస్ చేసిన తర్వాత అంటే ఈ తీర్పుకు అనుగుణంగానే మీరు ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని ఇస్తుందా చెప్పలేము. మొన్న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి విరమించుకున్నటువంటి దశ వచ్చిందో, అంటే రేపు నామినేషన్ల స్వీకరణంగా ఇవాళ కూడా జీవో నెంబర్ 9 మీద స్టే విధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఉత్కంఠ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాగే కొనసాగేటువంటి ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. మొన్నదైతే తప్పు చేసి ఇవాళ అయితే తప్పు చేస్తున్నారు అంటున్నారు. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఆగితే నష్టం ఉంది అంటున్నాను నేను. ఎట్లాగో 9వ నెంబర్ మీద జీవో మీద టైం ఉన్నది. దాని మీద ప్రకటించండి. 9వ నెంబర్ జీవో మొత్తం కొట్టేయండి, అయిపోద్ది కదా. అప్పుడన్నా కనీసం మిగతా ఎన్నిక జరుగుతాయి కదా. అంటే కేవలం ఇది ఆ 3,300 కోట్లు ఎట్లా తీసుకుందాం, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వాడుకుందాం, స్థానిక ప్రభుత్వానికి ప్రేమ కాదు ఇది. 3,300 కోట్ల మీద ప్రేమ. ఇవాళ కాకపోతే రేపు తీసుకుందాం. 3 నెలల టైం ఉంది, ఇంకా మార్చి 31 దాకా టైం ఉన్నది. ఇవాళ ఇంకా 4 నెలల టైం ఉంది. ఇవాళ నవంబర్ 30 రాలే కదా. మరి 4 నెలల లోపల ఎన్నిక జరపలేరా? అందుకని తొందరపడుతుంది ప్రభుత్వం అంటున్నా. అంటే ఏదన్నా చేసి ఇప్పుడు బీసీలకు ఇచ్చిన హామీ పోయింది, 42% అంతకంటే పోయింది. సర్పంచులలో రిజర్వేషన్ అదే 23% కూడా దక్కని పరిస్థితి అయింది. ఇవాళ మిగతా సంఘాలను గొడవ పెడుతున్నాయి, ఆందోళన జరుగుతున్నది. ఈ క్రమంలో ఒక వారం రోజులు ఆగి రిజర్వేషన్ ప్రక్రియనన్నా సజావుగా చేస్తే ఈ సమస్యలు రాకపోయేది అంటున్నాయి. ఇప్పుడు కొత్త కేసు పడ్డది కదా. ఇప్పుడు దీంతో మరింత పీఠముడి పడ్డది. ఇది ఏం జరుగుతుందో తెలియదుగా. నాకు హైకోర్టులో జరిగేది నేను అనుకుంటే అడ్వకేట్కి నేను అనుకుంటుంది ఏంటంటే ఇవాళ విచారణ స్వీకరించింది కనుక ఈ తీర్పుకు లోబడే రేపటి ఫలితాలు ఉంటాయి అని అంటది అనుకోండి. ఇప్పుడు మన మీద మీద కత్తి ఉన్నట్టే కదా వాడి మీద. రేపు ఎన్నికైన వాడు ఏం కావాలి, ఎన్నిక కాని వాడు ఏం కావాలి, పోటీ చేసిన వాడు ఏం కావాలి, డబ్బులు ఖర్చు పెడితే ఏం కావాలి, ఇవన్నీ పెద్ద సమస్యలు అంటున్నాడు. వాళ్ళు తక్కువేం కాదు. పంచాయతీ ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక అభ్యర్థి చిన్నవాడే కావచ్చు, కింది స్థాయి కావచ్చు, కానీ చాలా మన మద్యము మనకు ధనం చాలా ఏరులై పారుతుంది అంటున్నాను. ఇప్పుడు మొత్తం దావతులు ఇప్పటికే మొదలైంది గ్రామాలలో. కనుక మొన్న అట్లే జరిగింది, తిప్పుల మీద నీళ్లు జరిగినట్టు ఇప్పుడు కూడా అది జరుగుతుంది. సిరాజ్, ఇది సరైనది కాదు. ప్రభుత్వం సరిగ్గా ఆలోచన చేయకపోతే ఇట్లాంటి ప్రతికూల ఫలితాలే వస్తాయి.
రామ్మోహన్ గారు ఇక్కడ కనబడుతున్న బీసీ రిజర్వేషన్ ఇష్యూ పక్కన పెట్టేసిన ఇది ఇంకా విచారణ టైం పట్టేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆల్రెడీ పిటిషన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందాక మనం చూసుకున్న ఇంప్లీట్ పిటిషన్ కానివ్వండి జీవో నెంబర్ 9కి సంబంధించి. సో వాటి మీద ఎలాంటి క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది, పరిమితికి లోబడి మాత్రమే రిజర్వేషన్లతో వెళ్తున్నారు కాబట్టి దాంట్లో ఏమైనా పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా ఆ కేసులకు సంబంధించి? కోర్టు నిర్ణయాన్ని మనం చెప్పలేము. నాకు అడ్వకేట్ గా మేము వాదించగలుగుతాం, అంతేగాని పెన్ను బట్టి రాయలేము. ఆకుపచ్చ పెన్ను జడ్జి గారి దగ్గరే ఉంటుంది కదా. అట్లా డాక్టర్ తన నైపుణ్యాన్ని అనుసరించి పనిచేయచ్చు. ఓ డాక్టర్ ఆపరేషన్ చేస్తే తన సొంత నైపుణ్యం పనికొస్తుంది. కానీ మాకు ఎంత నైపుణ్యం ఉన్నా మేము వాదన ఎంత ఇరుపక్కల వాదన వినిపిస్తే ఎవడో ఒక్కరు గెలుస్తారు కదా, ఇద్దరు గెలవరు కదా. అందుకని నేను ఆ తీర్పును ఊహించలేను. కానీ అంటే ఎటువైపోతుందా దాన్ని బట్టి చూసిందంటే కోర్టు అయితే మొన్న ఏమన్నది, 50% రిజర్వేషన్ లోపడి చేసుకుంటే ఎవరొద్దన్నారు చేసుకోండి అనేది కదా. అది మంచిది అంటున్నాం. దాన్ని ఆసరా చేసుకొని మా ఎన్నికలు జరపడం మంచిది అంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ప్రాణం ప్రజాస్వామ్యానికి. కానీ ఎన్నికలు ఒక్కటి మాత్రం ప్రజాస్వామ్యం కాదంటున్నాం. ఎన్నికలు జరిపే క్రమంలో ఆ మాట ఆసరా చేసుకొని ముందుకు పోయిన సందర్భంలో రిజర్వేషన్ 42 నుంచి 23 తగ్గిస్తే తగ్గిన బీసీలే కదా. మొన్న ఒక లిస్ట్ తీసిండ్రు, ఆ లిస్ట్ లో 42% రిజర్వేషన్లు చేసుకుంటూ మా ఏ గ్రామ పంచాయతీ దేనికి, ఏ మండలం దేనికి, ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ అవన్నీ చేశారు కదా. ఆ లెక్కలను తుప్ప అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 23 కుదించినప్పుడు ఏది పోవాలి ఏది రావాలి చూడాలి కదా అంటున్నారు. ఆ కసరత్తే సరిగ్గా చేయలేదు. ఎంపీడీఓలేమో వార్డు మెంబర్లే, ఆర్డీఓనేమో సర్పంచ్ రిజర్వేషన్ ఖరారు చేసిండు. ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దా? అక్కడ ఎస్సీ లేడు, ఎస్సీకి ఎట్లా ఇస్తామని జ్ఞానం ఉండొద్దా? ఓటర్ని బట్టి వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు వచ్చినాయి? ఓటరే లేకుండా ఆ సీటు ఎస్సీకో ఎస్టీకో బీసీకో ఎట్లా రిజర్వ్ అయ్యింది అంటున్నాను నేను. అంటే అధికారులు తప్పు చేసినట్టు లెక్క కదా. రేవంత్ రెడ్డి కూర్చొని చేయడు, కానీ అధికారులకు సమయం ఇచ్చినప్పుడు కదా. అధికారులు ఏమంటున్నారంటే, నేను మాట్లాడిన చాలా మంది అధికారులతో, సార్ విత్ ఇన్ 5 hours 6 hours లో పంపంటున్నారు లిస్ట్, ఎట్లా పంపాలి సార్, ఉన్నాయి పంపినామంటున్నాడు. సమస్య అదే కదా. ప్రభుత్వం ఎట్లుందంటే చీఫ్ సెక్రటరీస్ కలెక్టర్ పంపుతారు, కలెక్టర్ ఏమో ఎంపీడీఓలకు ఆర్డీఓలకు పంపుతుంది. వాళ్ళు ఏం చేస్తారు మరి, ఉన్న సమాచారం ఇచ్చేసి ఏ మామ అనిపించుకుంటున్నారు. దానివల్ల వస్తున్న సమస్య హర్రీ బర్రీ వల్ల ఈ ఎన్నికలు జరగవు. ఖచ్చితంగా రేపు న్యాయ సమీక్షకు లోనవుతాయి. న్యాయస్థానాలు కోర్టులు స్టే విధిస్తాయి. ఇవన్నీ తెలిసి మరి ఎన్నికలు ఆగాలని కోరుకుంటుందా అని కూడా నాకు అనుమానం వస్తుంది. ఈ ప్రభుత్వం ఎన్నికలు ఆగాలని కోరుకుంటుందా, ఏదో ఒక కొర్రి పెట్టి పీడబోతుంది. ఇప్పుడు ప్రజా తీర్పు ఎందుకు అనుకుంటున్నారా చూడాలి. అంటే మేము పెట్టాం అనిపించాలి, పెట్టలేదు అనిపించాలి, రెండు. అంటే మేము పెట్టినాం, ప్రయత్నం చేసినాం. రిజర్వేషన్ లేదు, బీసీ రిజర్వేషన్ అంతే కదా. మేము ప్రయత్నం అన్ని చేసినాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం, బీసీ లెక్కలు తీసినాం, అన్ని తీస్తే ఫలితం ఏంటంటే ప్రభుత్వం ఎందుకు అంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలి? ఎన్నిక ఒకవేళ చెల్లకపోతే కేవలం అభివృద్ధి ఆర్థిక సంఘం నిధులు అనేటువంటి ఈ తంతుతో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? సిరాజీ, సాహసం అన్నది పిచ్చి పని అంటారు, పిచ్చి తతంగం అంటారు. సాహసం అంటే మంచిగా చూడడం మనమంటూ మన ధైర్య సాహసే లక్ష్మి అని ఉన్నది సామెత. అది సాహసం కాదు, ఇది పిచ్చి పని. పిచ్చి పని చేసిన పిచ్చివాడి చేతిలో ఎటుపడితే అటు పడిపోతుంది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించి పని చేస్తే ఇది అంటున్నాడు. 15 రోజులు ఆగితే ఏమయ్యేది అంటున్నాను. ఇప్పటికిప్పుడు రేపు 17వ తారీఖు లోపల ధ్యానం ఏముంది? నేను ప్రభుత్వానికి సలహా కూడా చెప్పినా మొన్న వేరే టీవీలో. ఏమన్నానంటే, ఇప్పుడు మీరు ఇంద్రమ్మ చీరలు వస్తున్నారు, అర్ధంతరంగా ఆగిపోతాయి. మీరు రేపు 2 నుంచి 9 దాకా విజయోత్సవాలు చేసుకుంటా అన్నారు. 2 ఏళ్ళు పూర్తయింది కనుక సరే ఏం సాధించారు నేను పోను అందులోకి. వాళ్ళు చూసుకుంటారు, పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ నేనేమంటున్నానంటే 9 తర్వాత పెడితే ఏమైతుండే మీకు? ఇదే ఈ వారం రోజులు విజయోత్సవాలు చేసుకొని ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకోనన్నా చేస్తే అవకాశం ఉంటుండే కదా అంటున్నాను నేను. ఇప్పుడు మీరు విజయోత్సవాలు చేసుకుంటారా లేకపోతే ఎన్నికల ఉత్సవాలు చేస్తారా? అందుకని ఎన్నికలు ఆగితే నేను అనుకుంటలేను. కానీ ఇప్పటికిప్పుడు నామినేషన్ మొదలైనాయి కనుక ఒకవేళ కోర్టు తీర్పిస్తే ఇవ్వాలి, లేకపోతే మా తీర్పుకు లోబడే ఈ ఎన్నికలు చెల్తాయి అని అంటారు. అది మాత్రం ఖాయం అంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేటువంటి కేసు ఒకవైపు నడుస్తుంటే మరోవైపు నామినేషన్ల పర్వం మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగేటువంటి హైకోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందా దీనికి సంబంధించినటువంటి దాని మీద ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.